మెరుపు కలలు మెరుపు కలలు. ఇప్పుడు అమ్మకి సంగీతకి విషయం తెలియకుండా ఈవిడ్ని బయటికి తీసుకెళ్ళడం ఎలా? పోనీ పనుందని చెప్పి బయటికి తీసుకెళ్దాం అనుకుంటే ఈవిడి గారు ఎందుకు ఏంటి అని అడగకుండా కాలు బయట పెట్టదాం. ఏం చేద్దాం? లేదు, ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. ఎలాగైనా బయటికి తీసుకెళ్ళాలి. హలో, హలో, హే, హలో. ఏంటి బావా, ఏమైనా కావాలా? కాస్త వాటర్ కావాలి. తీసుకొస్తాను బావా. తీసుకురా. ఇదిగో మంచినీళ్ళు. ఏంటి ఇప్పుడేం కావాలి? ఎందుకు అలా సైకిల్ చేస్తున్నావు? ఏం కావాలో నోటితో చెప్పొచ్చు కదా. ఇరికించేసింది. ఇదేంటి ఇలా ఇరికించేసింది? ఏంట్రా వాసు, అడుగుతోంది కదా, ఏంటో చెప్పు. ఏంటమ్మా చెప్పేది? డాక్టర్ నిన్ను 2 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, అయినా నువ్వేంటి ఎప్పుడు చూసినా ఈ కిచెన్లోనే ఉంటావు? అలా ఏం లేదులేరా, పిల్లలకి వంట గురించి చెప్తున్నాను. నువ్వు పెద్ద టీచర్వి, నువ్వు వీళ్ళిద్దరికి వంటలు నేర్పిస్తున్నావు. అయినా ఇంత దానికి ఈ రెస్ట్ అనే పేరెందుకు? ఆ దెబ్బ తగిలిన కాలుతోనే కుంటుకుంటూ వంట చేయొచ్చు కదా. చేసేది మొత్తం నువ్వు, క్రెడిట్ మొత్తం మీ మేనకోడలకి. అమ్మా, నాకు ఇదే మాత్రం అస్సలు నచ్చలేదు. ముందు నువ్వు రెస్ట్ తీసుకుందుకు పద పద. నువ్వులే, నేను చెప్పేది నువ్వు వినాలి. లేమ్మా, నువ్వులే, నువ్వులే. నెమ్మదిగా అత్తయ్య. రామ్మా. అది కాదురా. అమ్మయ్యా, అమ్మని గదిలోకి పంపించేశాను. ఇక ఆ చిచ్చార పిడుగు సంగీతాన్ని కూడా సైడ్ చేయాలి. హలో. అరే త్వరగా రాండ్రా, ఈ అమ్మాయి వెనకాల పరిగెత్తలేకపోతున్నాను. ఆయాసం వచ్చి చచ్చిపోయేలా ఉన్నాను రా. నువ్వు చచ్చిన ఆ అమ్మాయి మిస్ అయితే
నిన్ను బ్రతికించి మళ్ళీ చంపుతాను. ఓకేరా, త్వరగా రారా. ఆ? మళ్ళీ ఏమైనా వాటర్ కావాలా బావా? ఈ మాటతో సంగీతని బెదిరించినట్టు నటించి సంగీతని బయటికి పంపించేయాలి. ఏంటి వెటకారమా? నేను కిచెన్లోకి రావాలంటే మీ ఇద్దరు పర్మిషన్ తీసుకోవాలా? ఆ? సరదాగా ఉంటున్నాను కదా అని నన్నే ఎగతాళి చేస్తున్నావా? ఆ? ఆ? చెప్ చెప్ చెప్. ఆ? ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? ఏంటి నువ్వే- ప్రాబ్లం? నువ్వే ఏంటి ప్రాబ్లం? 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 ఏం చేస్తున్నావు? బావా, ఆగండి. నా వల్ల మీరు గొడవ పడకండి. సారీ బావా, నేనే ఫీల్ అవ్వట్లేదు. సంగీత, అన్నది నా బావే కదా. ఆ, అంతేగా రా దయచేయి. సంగీత, 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 ఏ సంగీత, చూసావా తనెంత అమాయకురాలో? అలాంటి నా చెల్లి మీద ఇలా అరుస్తావా? హలో, తను హర్ట్ అయితే తనకి నేను సారీ చెప్తాను. ఎలాగోలా కన్విన్స్ చేసుకుంటాను కానీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. రేయ్, ఇంకో 10 నిమిషాల్లో మీరు రాకపోతే ఆ అమ్మాయి మిస్ అయిపోతుంది. ఆ తర్వాత నన్నేమనద్దు రోయ్. రేయ్, ముందు విషయం చెప్పనిస్తే నేను బయలుదేరతా. ఆ? ఇంకా చెప్పలేదా? ఇంకా బయలుదేరలేదా? ముందు నువ్వు ఫోన్ పెట్టేరా, పెట్టే. అమ్మా, ఈ నన్ను చంపేసేలా ఉన్నాడు. ఏంటి హడావిడి? ఏమైంది? మీ ప్రణయ్ గారి గర్ల్ ఫ్రెండ్ అక్కడ పార్క్ లో జాగింగ్ చేస్తుందంట. మనం వెంటనే బయలుదేరి వెళ్తే ఆ అమ్మాయిని నీకు పరిచయం చేస్తాను. అప్పుడు మీ ఇద్దరు కూర్చుని ప్రణయ్ని ఎవరు పెళ్లి చేసుకోవాలో డిసైడ్ చేసుకుందరు గాని. త్వరగా పద. ఏంటి మళ్ళీ కొత్త ప్లానా? ఈసారి అమ్మాయిని పరిచయం చేస్తానంటున్నావు? అబ్బా, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. నాకు టైం పడుతుంది. వంట అయిపోవచ్చింది. అరగంట ఆగి వెళ్దాం. అప్పటి వరకు ఆ అమ్మాయి అక్కడ ఎందుకుంటుంది? మరి నా వంట ఇంకా అయిపోలేదు కదా, నేను తర్వాత వస్తాను పో. లేదు, త్వరగా వెళ్ళిపోదాం పద. నేను రాను. నేను వంట అంతా చేశాక నువ్వు ఇప్పుడు వస్తాను. వస్తావా రావా? రాను, నేను ఇలా కాదు. రాను. రా. ఏయ్, రా. నేను వంట రా చెప్తాను. చేయాలి. వదలు. ఏయ్, రా. వదలు, రా వంట చెప్తాను. చేయాలి. రా. ఏయ్. ఆకాశమే నువ్వని నీలి మేఘం నేనని నీలో నన్నే దాచుకోనా నువ్వే నేనని చందమామే నువ్వని వెన్నెలేమో నేనని నీతో జతై ఉండిపోనా నేనే నువ్వని చిరుజల్లే కురిసిన చిరు చెమటే మనసున నువ్వో క్షణం దూరం అయితే ఊపిరి ఆగేనా హరివల్లే మెరిసెనా సిరివల్లే విరిసెనా నీతో ఉంటే ఇంత అందంగా లోకం చూస్తున్నా. ఇప్పటికే ఆలస్యం అవుతుంది, పద వెళ్దాం. ఇప్పుడు ఇదంతా నువ్వు క్లీన్ చేసుకుని రావాలి. అబ్బా, సరే ప్లీజ్ నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యరా, లేదంటే మిస్ అయిపోతాం. ఇదే నీకు చివరి అవకాశం. అలాగే వెళ్ళు, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. నిన్ను- ప్లీజ్ ప్లీజ్ త్వరగా వచ్చి ప్లీజ్ వెళ్ళు, త్వరగా వెళ్ళరా. ఎక్కడ్రా? రే సచ్చిపోకురా, వస్తున్నాం. ఒరే వాసు, త్వరగా రారా. ఈ అమ్మాయి వెనకాల జాగింగ్ చేయలేక చచ్చిపోతున్నారా. అమ్మో, ఏంట్రా ఈ టార్చరు?
ఆంటీ రెడీ అయ్యావా సౌందర్య? ఆల్మోస్ట్ రెడీ. మీరు లొకేషన్ పంపిస్తానన్నారు. ఇదిగో ఇప్పుడే షేర్ చేస్తాను, త్వరగా వచ్చేయ్. ఇందులో 2 లొకేషన్స్ ఉంటాయి. నువ్వు ముందు ఫస్ట్ లొకేషన్కి వెళ్ళు. అలాగే. చూడు, ఈరోజు నిన్ను చూసి స్పాన్సర్స్ అందరూ స్టన్ అవ్వాలి. నీకు మాత్రమే స్పాన్సర్షిప్ చేస్తానని వెంటనే వాళ్ళు అగ్రిమెంట్ చేయాలి. అర్థమైంది కదా? షూర్ ఆంటీ, అంతా నేను చూసుకుంటాను కదా. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ సౌందర్య. థ్యాంక్ యూ ఆంటీ. ఎవరిని రా ఆంటీ అంటున్నా? అదే మమ్మీ, ఈ రోజు స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా. కోఆర్డినేటర్ అంట కాల్ చేశారు, లొకేషన్ పంపిస్తానని చెప్పారు. ఇదిగో లొకేషన్స్ వచ్చేసాయి. లొకేషన్లేంటి? నువ్వు వెళ్ళేది ఒక దగ్గరికి కాదా? ముందు ఒక లొకేషన్ కి వెళ్తే మాక్సిమం అక్కడే ఉంటారంట. వాళ్ళకి 2 లొకేషన్స్ లో హోటల్స్ ఉన్నాయంట. సో అందుకే రెడీ అయి రమ్మన్నారు. సర్లేమ్మా, నువ్వు త్వరగా రెడీ అవ్వు. అబ్బా, నా వల్ల కావట్లేదురా బాబు. ఈ అమ్మాయి ఏంట్రా బాబు, 10 రౌండ్లు జాగింగ్ చేసినా ఏదో ఇప్పుడే జాగింగ్ చేస్తున్నట్టు మళ్ళీ పరిగెడుతుంది. అమ్మో, ఆ అమ్మాయి కనుక మిస్ అయితే వాసనని చంపేస్తాడు. బాబు, మీరు చెప్పమన్నట్టే సౌందర్యని రమ్మని చెప్పేశాను. అదోకే, మరి 2 లొకేషన్స్ ఎందుకు చెప్పావు? మనం చేస్తున్న పనేమైనా అందరూ ఒప్పుకున్న పెళ్ళ ఒకటే కళ్యాణ మండపం అడ్రస్ చెప్పడానికి. ఎవరికైనా అనుమానం వస్తే వాళ్ళని మిస్లీడ్ చేయడానికి. ఇలాంటి చావు తెలివితేటల వల్లే నువ్వింతెదిగి నా వరకు రాగలిగావు. ఏదో మీ అభిమానం బాబు, కానీ నేను చేసిన పనికి మాత్రం కాస్త సెటిల్మెంట్. తప్పకుండా. వచ్చిన సౌందర్య పని అయిపోగానే నువ్వు కోరుకున్న కాంట్రాక్ట్ పేపర్స్ నీ ఇంట్లో ఉంటాయి. థ్యాంక్స్ బాబు, అంతా తమరి దయ. ఈరోజు ఆ భానుమతి పొగరు, ఆ సౌందర్య అంతం, చెల్లెలి సంయుక్త చిలాకితనం నా ఒంటి కింద నలిగి నా కాళ్ళ కింద చెప్పులా మారతాయి. దాంతో జీవితాంతం నా ఇంట్లో ఒక మూలన వాళ్ళకి షెల్టర్ కాబోతుంది. మన ప్లాన్లో ఏ మాత్రం తేడా రాకూడదు. నేను చూసుకుంటాను బాబు, మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. సౌందర్య రా, నువ్వు మిస్ ఇండియా కాదు, అయితే గీతే మిసెస్ రాహుల్ అవుతావు. అది నీ మీద నాకు ప్రేమ కలిగితే, లేకపోతే రే వాసుగా, త్వరగా రండ్రా. ఆ అమ్మాయి ఎక్సైజ్ చేసి వెళ్ళిపోయేలా ఉంది. ఒకవేళ వాళ్ళు రావటం ఆలస్యం అయితే ఈ అమ్మాయి ఫోటో తీసుకుంటే ఎంక్వైరీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎస్,
ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? కొంప తీసి ఇంటికి కానీ వెళ్ళిపోయిందా? ఓరి దేవుడు, ఇప్పుడు కానీ ఆ వాసుగాడు వచ్చాడంటే నన్ను చంపేస్తాడు. అయ్యో రే 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 ఆ అమ్మాయి ఎక్కడ్రా? రే ఆ అమ్మాయి ఎక్కడని అడిగితే చెప్పవేంట్రా? చెప్పరా ఆ అమ్మాయి ఎక్కడ్రా? సచ్చి చెడి ఆయాసం వస్తుంటే ఆపుకొని 2 గంటల నుండి ఆ అమ్మాయి వెనకాల పరిగెడుతుంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయాక వచ్చి ఆ అమ్మాయి ఎక్కడని అడుగుతావేంట్రా? రే మిస్ అయిందా? చంపేస్తానరా నిన్ను. అసలు బుద్ధుందారా నీకు? ఆ అమ్మాయి అసలు ఎక్కడికి పోయిందిరా? రే చెప్పరా? ఎవరిని అడుగుతున్నావు? నాకేం తెలుసు? నాకేం తెలుసు? ఏంటిది? ఏదో నిరూపిస్తాను అని ఇక్కడికి తీసుకొచ్చి ఆ అమ్మాయి కనిపించట్లేదు అని చాడీలు చెప్తున్నారు. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఎందుకు అమాయకుడైన ప్రణయ్ని బ్లేమ్ చేద్దామని చూస్తున్నారు? రే నీ వల్లేరా. అబ్బా ఒక్క 10 నిమిషాలు ఆ అమ్మాయిని కనిపెట్టుకుని ఉండలేకపోయారా? నిన్ను చంపేస్తాను, చంపేస్తాను నిన్ను. రేయ్. నిన్ను ఇలా కాదురా. నిన్ను రే నీకు దండం పెడతాను ఆపరా రే. మీరు లేట్గా వచ్చి నన్ను కొడతావేంట్రా? అయినా నేనేమో అమ్మాయిని మిస్ చేయలేదు. రే మిస్ అవ్వలేదా? రే ఎక్కడ్రా ఆ అమ్మాయి? ఎక్కడ్రా? ఎక్కడ్రా ఆ అమ్మాయి? రే చెప్పరా అమ్మాయి ఎక్కడుందో? ఆ అమ్మాయి ఎక్కడ్రా? ఆ అమ్మాయి లేదురా. మరి మిస్ చేయలేదంటావేంట్రా? మరి ఆ అమ్మాయి ఎక్కడా? ఎక్కడ్రా? ఎక్కడ అమ్మాయి? ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ ఫోటో తీసామావా? అరే మామా, రే ఫోటో తీసావురా అమ్మాయిని? ఫోటో ఉంది. ఫోటో ఉంది. ఫోటోతో ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిసిపోతుంది. రే ఫోన్ తీరా, ఫోన్ తీ. ఇదిగోరా మావా చూడు. వా సూపర్. ఏంటి ఫోటోలు చూసి షాక్ అయ్యారా? మరి ఇప్పుడేమంటారు? మన టాలెంట్ని రఫ్ అడిచేసా కదా. పట్టుకోరా, పట్టుకో. కొంచెం అలా పక్కకు తిరుగు. రే చూడురా నీ టాలెంట్ని ఒకసారి చూడురా, చూడు. రే కనీసం ఫోటో కూడా సరిగా తీయడం రాదు. రే అసలు ఈ ఫీల్డ్లో ఎలా పనిచేస్తావురా? సారీరా వాసు, హడావుల్లో అలా తీశాను కానీ అది తీసేటప్పుడు బానే వచ్చారా మరి ఇలా. రే ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తానరా నిన్ను. పద వెతుకుదాం. నేను రాను. అనవసరంగా నా టైం అంతా పాడు చేస్తున్నావు. ఇక్కడి వరకు వచ్చాం కదా, పక్కనున్న గల్లీలో ఎక్కడైనా వెతికితే సరిపోతుంది. నీ మాట నమ్మి నేనెందుకు రావాలి? నేను రాను, నేను వెళ్తున్నాను. రే పొగరు పొగరు ఇట్రా. పొగరు పొగరు ఇట్రా.
చూపిస్తా ఏమన్నావ్? ఆగు. నువ్వు ఈరోజు స్పాన్సర్స్ ని కలవడానికి వెళ్ళాలి అని చెప్పానుగా మామ్. అక్కడ ఏమవుతుందో ఏంటో అని. సరే బేబీ, నువ్వు బయలుదేరు. ఓకే మమ్మా, నేను వెళ్ళొస్తాను. అమ్మా బాయ్. సౌందర్య, ఈ రోజు బయటికి వెళ్ళటం ప్రమాదంలాగా ఉందేమో. నువ్వెవరి మాట వినాల్సిన అవసరం లేదు బేబీ. నువ్వు వెళ్ళు. బాయ్.